హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా చాలా మంది ఈవెన్ మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాకుండా ఎంటైర్ తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా SSME29. ఎందుకంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా అది. బేసిక్గా దానికి చాలా అంటే చాలా బీభత్సమైన హైప్ ఉంది. బేసిక్గా అనౌన్స్మెంట్ టైం నుంచే బీభత్సమైన హైప్ ఉంది దానికి. ఆయన గ్లోబ్ ట్రోటింగ్ అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇంకా హైప్ క్రియేట్ అయింది. ఇంకా గ్లోబ్ ట్రోటింగ్ అనే పదం ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అయింది. అంటే మొత్తం అన్ని దేశాలు కూడా కవర్ చేస్తూ చేసే ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇదైతే మనకి క్లారిటీ వచ్చేసింది. సో టక్కర్ దొంగలాగా ఏదైనా ట్రెజర్ హంటింగ్ ఉంటుందా, లేదంటే ఏదైనా అడ్వెంచరా ఏటో మనకైతే క్లారిటీ అయితే లేదు. బట్ డెఫినెట్గా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని అయితే మాత్రం క్లారిటీ అయితే వచ్చేసింది ఈ సినిమా కోసం. అయితే ఇలాగ ఆల్రెడీ హైప్ అయితే బిల్డ్ అయింది. ఇది కాకుండా ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లని కూడా ఒకప్పుడు న్యూస్ అయితే వచ్చింది. సో ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటివరకు ఏ మూవీకి కూడా అంత బడ్జెట్ పెట్టలే. కల్కి సినిమా కూడా 600 కోట్ల బడ్జెటే. సో 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది. ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉండబోతున్నారని టాకు. మేబీ డివివి దానయ్య గారును అండ్ బాహుబలి ప్రొడ్యూసర్లు కూడా ఉంటారనేది నడుస్తున్న టాకు. ఏమో మరి చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు ప్రొడ్యూసర్స్గా. సో అలా ఉంది సిచ్యువేషన్. అది కాకుండా ఇండోనేషియన్ యాక్ట్రెస్ అనే ఒక టాక్ కూడా నడిచింది ఆ మధ్య. అండ్ ఆ తర్వాత టెక్నీషియన్స్ కోసం తెలిసిందే కదా, రాజమౌళి గారు ఎలాగో కొంతమంది టెక్నీషియన్స్తో వర్క్ చేస్తారు, ఇంకా వాళ్ళైతే ఉంటారు. సో ఇలాగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇంకా మహేష్ బాబు గారి కోసం మనం చెప్పాల్సిన పని లేదు. ఆబ్వియస్లీ మహేష్ బాబు గారికి హిందీలో కొంతవరకు రీచ్ అయితే ఉంది, డెఫినెట్గా మార్కెట్ అయితే ఉంది. బట్ ఆయన చేయలేదంతే ఇప్పటివరకు. ఆయన చేసి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, బట్ ఆయన చేయలేదంతే. సో మహేష్ బాబు గారికి చాలా మంచి రీచ్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఈ మూవీకి ఆయన తప్ప ఇంకెవరు సెట్ గారు అనుకుంటేనే డెఫినెట్గా ఆయన పిక్ చేసుకుంటారు. బేసిక్గా రాజమౌళి గారు ఏంటంటే తను చూస్ చేసుకునే హీరోల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఈ కథ డెఫినెట్గా హీరోకి యాప్ట్ అవుతుంది అంటేనే చూసుకుంటారు, లేదంటే చేయరు. అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో డెఫినెట్గా మహేష్ బాబు గారిలో ఉన్న 100% ఎక్స్ట్రీమ్ అవుట్పుట్ని బయటికి తీసుకొచ్చేస్తారు ఆయన రాజమౌళి గారు, అందులో నో డౌట్. ఆల్రెడీ బాడీని కూడా చాలా బాగా బిల్డ్ చేస్తున్నారు, అవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే హీరోకి ఇవన్నీ ఓకే, హీరో సైడ్ నుంచి మనకు క్లారిటీ ఉంది, హీరోయిన్ కోసం క్లారిటీ ఉంది, ప్రొడ్యూసర్లు బడ్జెట్ కోసం క్లారిటీ ఉంది. విలన్ ఎవరు అనే దాని గురించి ఒక క్వశ్చన్ అయితే ఉంది కదా. అయితే ఇప్పుడు విలన్ అనే దానికోసం ఒక క్లారిటీ వచ్చింది, ఎవరనే దానికోసం. అయినా కూడా ఒక 2 క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ ఎవరనేది మాట్లాడుకుని తర్వాత క్వశ్చన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన క్లారిటీ ఏంటంటే విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉండబోతున్నారు. బేసిక్గా ఈ సినిమా వస్తున్నందుకు ఓ పక్క మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి హ్యాపీగా ఉన్నా కూడా మరొక పక్క బాధే. ఎందుకంటే ఎప్పుడో 2024 జనవరిలో కనబడిన మహేష్ బాబు గారు మళ్ళీ 27 జనవరిలోనో, 27 డిసెంబర్లోనో, 28 జనవరిలోనో కనబడే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ గ్యాప్లో మళ్ళీ సినిమాలు రావు ఆయన నుంచి. సో అది చాలా బాధాకరమైన విషయం కదా ఫ్యాన్స్కి అయితే మాత్రం. కాకపోతే ఏంటంటే ఇంకా మరి ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత ఇది ఇంకా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ దట్టు ఇది CIA అంటే కాలిఫోర్నియా ఆర్టిస్ట్ అసోసియేషన్తో టైఅప్ అయిందంట కూడా. సో కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈ మూవీలో. అండ్ ఇంకా దీన్ని నేషనల్గానే కాదు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తారు. అండ్ జేమ్స్ క్యామరూన్, స్టీవ్ స్పీల్బర్గ్ వీళ్ళంటి వాళ్ళతో కూడా ప్రమోషన్లు చేయించే అవకాశాలు ఉన్నాయి. రూజో బ్రదర్స్ కూడా వస్తారేమో ప్రీ రిలీజ్ ఈవెంట్కి, అంటే లాస్ ఏంజల్స్లో కానీ, కాలిఫోర్నియాలో కానీ, న్యూయార్క్లో కానీ, లేదంటే మనోళ్ళు ఎలాగో ఆ టెక్సాస్పురం, డల్లాస్పురంలో ఎక్కువ ఉన్నారు కదా మనోళ్ళు. సో అక్కడ కానీ ఎక్కడో దగ్గర మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే దానికి వీళ్ళకి గెస్ట్లకు వస్తారేమో, అంటే ఆ రేంజ్లో ఉండబోతుందని నాకు క్లారిటీ అయితే ఉంది. రాజమౌళి గారు చాలా గట్టిగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో డైలాగ్ ఉంటుంది, లెట్ హిమ్ కుక్ అని. సో ఆయన చాలా బాగా కుక్ చేస్తున్నారు ఈ సినిమాని, అందుకే ఇంత టైం తీసుకుంటుంది. అది ప్రీ ప్రొడక్షన్కి ఇంత టైం అయిందా, లేదంటే ఎప్పుడు RRR 2022 మార్చి 25 వచ్చింది, అది ఇప్పటికీ అలా నడుస్తూనే ఉంది ప్రీ ప్రొడక్షన్ వరకు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇంకా ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా భారీ స్థాయిలో హిట్ పడుతుంది. కానీ ఈ గ్యాప్ అంతా కూడా మరి మహేష్ బాబు గారు అయితే కనిపించరు. సో ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే ఇంకా విలన్గా చేస్తున్నారు. మరి ఇంకా ఆయన కూడా అన్నాళ్ళ పాటు కనిపించకుండా ఉంటారా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే చాలా మందికి వచ్చింది. అంటే బేసిక్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు రాజమౌళి గారికి చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు తెలుగు ఇండస్ట్రీకి ఏదైతే చేశారో నేను మలయాళం ఇండస్ట్రీకి అలా చేయాలనుకుంటున్నాను చెప్పారు ఆయన. సో ఆబ్వియస్లీ ఈజ్ టూ ఏమంటారు ఇంప్రెసివ్ అండ్ ఒక ఫ్యాన్ బాయ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇప్పుడు రాజమౌళి గారు వెళ్ళి ఇప్పుడు మీరు ఒక 4 ఏళ్ల పాటు ఏ సినిమా చేయకూడదు, కాకపోతే నా సినిమాలో మీరు యాంటాగనిస్ట్గా చేస్తారు, విలన్గా చేస్తారంటే ఆయన ఓకే అంటారు. ఆయన ఓకే అనేస్తారు. ఆయన నిరభ్యంతరంగా నో చెప్పాడు ఆయన అసలు. సో
కాకపోతే ఒకటి విలన్స్కి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, హీరోస్కే ప్రాబ్లం ఉంటుంది. ఏమంటే బాహుబలి కూడా చూసాం కదా మనం, బాహుబలి టైంలో కూడా బాహుబలి 2 రిలీజ్ కాకముందు రానా గారి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ప్రభాస్ గారివే ఏమీ రాలేదు. సో ఆల్ క్రెడిట్స్ ప్రభాస్ గారికి ఎందుకు వెళ్ళాయి అంటే ఆయన ఏ సినిమాలు చేయలే ఆ టైంలో, రానా గారు చేశారు కొన్ని సినిమాలు ఆ టైంలో. సో అదనమాట సిచ్యువేషన్. సేమ్ ఇక్కడ కూడా అంతే, విలన్స్కి అంత ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ ఉండవు, హీరోస్కే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే హీరోని హీరోగా ఎలివేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ముందు ఎక్కడా కూడా రివీల్ కాకూడదు అనుకుంటారు ఆయన రాజమౌళి గారు. సో అంటే తన హీరోని హీరోగా ఎలివేట్ చేసే ప్రాసెస్, సో అందుకోసం అని చెప్పి ఆయన చేయనివ్వరు. సో ఇంకా పృథ్వీరాజ్ గారికి అయితే మాత్రం నాకు తెలిసి అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లాంటివి అయితే ఏమి ఉండవు. ఇంకా ఆయన అయితే ఉంటున్నారు విలన్గా, ఆయన అయితే కన్ఫర్మ్ అయ్యారని అయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు సలార్లో కూడా ఆయనే విలను, అండ్ ఇప్పుడు కూడా ఆయనే విలను, అండ్ బేసిక్గా ఆయనకి విలన్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తుంటాయి తెలుగు సినిమాల్లో, ఏమో లేడు కానీ. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు విలన్గా చేయడం వల్ల ఆ మూవీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆ మూవీకి ఉండే 1-2 మైనస్లు ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్. అంటే రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ ఎలాంటి యాక్టింగ్ కావాలని కోరుకుంటారో అలాంటి యాక్టింగ్ని ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగే యాక్టర్ ఆయన. మనం ఆల్రెడీ ఆడు జీవితం చూసాం మనం, అదే కాదు ఇంకా చాలా సినిమాలు చూసాం మనం ఆయనవి. బట్ ఆడు జీవితం ఈజ్ లైక్ ఇది ఎలా సాధ్యం ఇది అనే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అయింది. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఆ కైండ్ ఆఫ్ యాక్టర్ కాబట్టి రాజమౌళి గారు పిండినంత పిండుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఆయన నుంచి. సో అది ఇంకా అంటే ఎలా ఉంటుందంటే ఇంకా మంచి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అబ్బా మహేష్ బాబు గారికి అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి మధ్య. ఈయన పెట్టారంటేనే అర్థమైపోతుంది ఆబ్వియస్లీ. సో ఇది ఒకటి సిచ్యువేషన్. తర్వాత రెండోది ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా ఆబ్వియస్లీ ది బెస్ట్. ఇంకా తర్వాత మలయాళం మార్కెట్లో ఈ సినిమాకి చాలా మంచి పుష్ అయితే వస్తుంది, తమిళ మార్కెట్లో కూడా ఎంతో కొంత పుష్ వస్తుంది. ఈ 2 మార్కెట్లోనూ కూడా పుష్ అయితే వస్తుంది. ఎందుకు? బేసిక్గా ఆయన మలయాళం ఇండస్ట్రీ హీరో, అండ్ ఓవర్సీస్ మార్కెట్ ఎస్పెషల్లీ కూడా చాలా బాగా బిల్డ్ అవుతుంది. అండ్ మెయిన్ మలయాళం సినిమాలకి ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ ఆడు జీవితం కానీ, లేదంటే ఆవేశం కానీ, లేదంటే ప్రేమలు కానీ, మంజుమల్ బాయ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆ ఓవర్సీస్లో చాలా భారీ కలెక్షన్స్ కొట్టినాయి. సో ఈ ఓవర్సీస్ మార్కెట్ పరంగా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. సో డెఫినెట్గా కలెక్షన్స్ డే 1 ఇంకా 300 నుంచి లెక్క పెట్టచ్చు. వద్దులేండి మళ్ళీ ఎందుకు వచ్చింది, అయినా ఇది మనం కదా చెప్పేది, మహేష్ బాబు గారు కాదు కదా, నో ప్రాబ్లం. సో అయితే సో ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే పక్కా ఉంటాయి. అయితే ఓకే, ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి, చిన్న చిన్న అడ్వాంటేజెస్. అంటే లైక్ ఇప్పుడు యూనో అన్ని లాంగ్వేజెస్కి ఆయనే డబ్బింగ్ చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు వేరే ఆర్టిస్ట్ అయితే అంత ఈజీగా డబ్బింగ్ చెప్పలేకపోవచ్చు. ఇంకా తర్వాత ఏవో చిన్న చిన్న బేసిక్ అడ్వాంటేజ్ అయితే ఉంటాయి ఆయన సైడ్ నుంచి. కాకపోతే ఏంటంటే ఒక్కటే మైనస్ ఏంటంటే నేను అనుకుంటుంది బేసిక్గా RRRకి అయినా సరే మీరు గమనించినట్టయితే అందులో ఆలియా భట్ని కానీ, లేదంటే అజయ్ దేవగన్ కానీ వీళ్ళిద్దరిని కూడా పెట్టారు కదా. వీళ్ళిద్దరికి కూడా అంత ఇంపార్టెంట్ రోల్స్ ఏం కాదు, తోపు తురుంఖాన్ రోల్స్ అయితే కాదు వాళ్ళవి. కాకపోతే ఏంటంటే హిందీ మార్కెట్ కోసం వాళ్ళని ఎంతో కొంత యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆలియా భట్ని కానీ, లేదంటే అజయ్ దేవగన్ కానీ ఎంతో కొంత యూటిలైజ్ చేశారు హిందీ మార్కెట్ కోసం. బికాజ్ ఇప్పుడు ఈ KGF 2నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు రవీనా టాండన్, సంజయ్ దత్ వీళ్ళిద్దరు ఉన్నారు, అది అడ్వాంటేజ్. అది RRRకి అంతే, వీళ్ళిద్దరు ఉన్నారు, అడ్వాంటేజ్. అది హిందీ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్, చాలా పెద్ద మార్కెట్, ఇట్స్ హ్యూజ్ మార్కెట్, చిన్న మార్కెట్ అయితే కాదు. సో ఇంత భారీ స్థాయిలో మార్కెట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎవరైనా ఉండుంటే బాగున్నేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్. అక్కడ నుంచి ఎవరైనా ఒక టాప్ యాక్టర్ని తీసుకొని వాళ్ళని పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందబ్బా. ఇప్పుడు అంటే ఆమీర్ ఖాన్ గారిని పెడితే ఏమో, ఎందుకంటే ఆమీర్ ఖాన్ గారు బేసిక్గా రాజమౌళి గారి డైరెక్షన్లో వర్క్ చేయడానికి ఆయన చాలా ఈగర్లీ వెయిటింగ్. ఆయన ఆమీర్ ఖాన్ గారు మహాభారతం తీద్దాం అనుకున్నప్పుడు ఆయన రాజమౌళి గారిని అడిగారు డైరెక్ట్ చేయమని, ఈయన చేయనని వేశాడు రాజమౌళి గారు. లేదంటే అప్పుడే ఆ ప్రాజెక్ట్ అయ్యేదేమో వాళ్ళిద్దరు అండర్లో. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఆయన కనుక ఒప్పించి ఉండుంటే ఆమీర్ ఖాన్కు అంత ఈజీ కాదులే కానీ, బట్ ఒప్పించి పెడితే నెక్స్ట్ లెవెల్ కొడుతుంది తెలుసా హిందీలో. అంటే ఆ కాంబినేషన్ బేసిక్గా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు మొత్తం అందరూ కూడా. సల్మాన్ ఖాన్ కొంచెం కష్టంలే, అంటే మనకి చూడలేము విలన్గా, అది వచ్చిన బాధ. ఆమీర్ ఖాన్ చూడగలం, ఎందుకంటే ఆమీర్ ఖాన్ ధూమ్లో మనకి అటు విలన్ షేడు చేశాడు, ఇటు పాజిటివ్ షేడు చేశాడు, 2 ఉన్నాయి. అండ్ ఇంకా చాలా సినిమాలు చేశారు ఆయన. సో డెఫినెట్గా ఆయన నుంచి వర్కౌట్ అవుతుంది. ఇంకా అది బాధ. ఆయన ఉండుంటే బాగున్నాం, అట్లీస్ట్ ఆయనని కాకపోయినా ఎవరైనా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. అంత ఎందుకబ్బా, ఇప్పుడు రణబీర్ కపూర్ని అడిగినా చేసేస్తాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ యానిమల్లో విలనేగా, ఓ పక్క హీరో ఇంకో పక్క విలన్ కూడా యానిమల్ పార్క్ కోసం. రణబీర్ కపూర్ని అడిగినా చేసేస్తాడు. రణబీర్ కపూర్ నుంచి ఇంకే రేంజ్లో యాక్టింగ్ పెండొచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి ఏమాత్రం తీసిపోడు ఆయన. మార్కెట్ కూడా ఉంటుంది. అరే ఇట్లేందో చూస్ చేసుకోవాలి అనే కైండ్ ఆఫ్ ఫీల్. అది మలయాళం తమిళ్ ఓకే, బట్ హిందీ ఇంత మలయాళం తమిళ్ మార్కెట్స్ ఇంతవరకు బూస్ట్ అవుతాయి. ఎంత కాదన్నా డబ్బింగ్ సినిమా ఇది. సో డబ్బింగ్ సినిమాకి మార్కెట్ ఇంతే ఉంటుంది. వాళ్ళు బాగా పుష్ అయితే ఇంత వస్తుంది మహా అయితే. హిందీది ఏంటంటే మార్కెట్ ఇంత బాగా పుష్ అయితే ఇంత ఉంటుంది. నా చేతులు కనబడుతున్నా లేదో నాకు తెలియదు. చాలా పెద్ద మార్కెట్ అది. అట్లా యూటిలైజ్ చేసుకొని ఉంటే బాగున్నేమో కదా అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉందన్నమాట. సో అది సిచ్యువేషన్. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
ఇలా జరిగితే బాగుండు అని. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా అనేది కంప్లీట్‌గా 80% రాజమౌళి గారి రీచ్ మీద, 20% మహేష్ బాబు గారి రీచ్ మీద వెళ్ళిపోవాలి అంతే ఈ సినిమా హిందీ మార్కెట్‌లోకి. ఎందుకంటే రాజమౌళి గారికి ఎప్పుడైతే 'RRR'తో ఆస్కార్ వచ్చేసిందో ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ పాపులర్ అయిపోయారు ఆయన. అండ్ 'బాహుబలి 2' తర్వాత ఆయన తీస్తున్న సినిమా అనగానే దానికి కూడా సెన్సేషనల్ రీచ్ వచ్చేసింది. సో ఓకే. గట్టిగానే ఉంది. అండ్ 'RRR' ఎప్పుడైతే ఆస్కార్ కొట్టిందో ఇంకా ఆయన పేరు మారుమోగిపోయిందబ్బా. అందులో నో డౌట్. కాకపోతే ఏమంటే ఇక ఏమో ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటే బాగుండు కదా అనే కైండ్ ఆఫ్ ఫీల్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు 'ఆమీర్ ఖాన్' గారు విలన్ అయ్యి ఉంటే బాగుంటది కదా! అది నా పాయింట్. అట్లా అనమాట. ఇప్పుడు 'రణబీర్ కపూర్' గాని ఏమో ఇప్పుడు 'రణబీర్ కపూర్' గారి 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్ బాబు గారు ఎళ్లారు. అదే మహేష్ బాబు గారి సినిమాలో 'రణబీర్ కపూర్' గారు విలన్ అయినట్టయితే ఏ రేంజ్ అరాచకం ఉంటది. సో ఇట్లా గాని ఇట్లా జరిగుంటే బాగుండేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది. మరి చూద్దాం మరి ఇంకేమవుతదో. ప్రస్తుతానికైతే కన్ఫర్మ్ అయిపోయింది కదా! సరే ఇంకా కలెక్షన్స్ గురించి మనం ఎందుకులేండి కంగారు పడటం. రాజమౌళి గారు చూసుకుంటారు. ఆయన చేసే ప్రమోషన్స్, ఆయన పెట్టే ఈవెంట్లు అయ్యి ఎవ్వరు పెట్టలేరు. ఎవ్వరు కొట్టలేరు ఆ ప్రమోషన్స్‌ని. సో నో డౌట్ అందులో. సో చూద్దాం ఇంక అప్పుడు సిట్యుయేషన్ బట్టి. సో దాట్స్ ఇట్ గైస్. ఇది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు? 'పృథ్వీరాజ్' గారి సెలక్షన్ మీద అంటే నేను బేసిక్‌గా పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఎక్కడ కూడా తక్కువ అనట్లేదు. బట్ కలెక్షన్స్ బేసిస్ మీద ఏమో ఈ స్టెప్ కాకుండా ఇంకో స్టెప్ వేసి ఉండాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.